రెక్కల గుర్రం కథ. అనగనగా ఒక రాజ్యంలో సిద్ధార్థుడు అనే తెలివైన యువకుడు ఉండేవాడు. అతను రాజుగారి కొలువులో పనిచేసేవాడు. ఒకరోజు, దూరదేశాల నుంచి ఒక వ్యాపారి మాంత్రికుడి దగ్గర ఉన్న ఒక వింత చెక్క గుర్రాన్ని తెచ్చి రాజుకు చూపించాడు. ఆ గుర్రానికి రెక్కలు లేవు, కాని అది గాలిలో ఎగురుతుంది. దాని రహస్యం దాని మెడ దగ్గర ఉన్న ఒక చిన్న కీ. రాజు ఆశ్చర్యపోయి, ఈ గుర్రాన్ని ఎవరు ఎగరేసి తిరిగి కిందకు దించగలరో వారికి నా కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు. రాకుమారులు, వీరులు ఎంతోమంది ప్రయత్నించారు, కాని ఎవరూ ఆ గుర్రాన్ని సరిగ్గా నడపలేకపోయారు. సిద్ధార్థుడు రాజుగారి అనుమతి తీసుకొని గుర్రంపై కూర్చున్నాడు. అతను కీని తిప్పగానే, గుర్రం ఆకాశంలోకి హెలికాప్టర్ లాగా వేగంగా దూసుకుపోయింది. సిద్ధార్థుడు ఎన్నో దేశాలు, సముద్రాలు చూసి, ఒక అందమైన దీవిలో ఆగింది. అక్కడ ఒక రాజకుమారిని కలిశాడు. వారిద్దరూ స్నేహితులయ్యారు. తిరిగి రాజభవనానికి వచ్చిన తర్వాత, సిద్ధార్థుడు జరిగినదంతా రాజుకు వివరించాడు. రాజు ఎంతో సంతోషించి, తన కుమార్తెను సిద్ధార్థుడికి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఈ కథలో నీతి: తెలివితేటలు మరియు ధైర్యం శారీరక బలం కంటే గొప్పవి.